హలో ఫ్రెండ్స్, ఇప్పుడే ఊటీ దగ్గరలో ఘాట్ రోడ్డుకి కొంచెం పైకి వచ్చాము. ఊటీ దగ్గరలోనే ఉంది. మన పులిబండి చూశారుగా, పులి ఎక్కడ తగ్గట్లేదు, ఎప్పుడెప్పుడన్నా ఉంది. నువ్వా నేను అనేది తేల్చుకుందాని వచ్చింది. రూట్ చూసారా, భయంకరంగా ఉంది ఘాట్ రూటు. అన్నీ ఇక్కడ లొకేషన్స్ బాగుందని అన్ని బండ్లు ఆగారు. ఈ రూట్ మాత్రం చాలా వరకు కార్లే వస్తున్నాయి. లొకేషన్స్ చూస్తారా 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 వచ్చింది. ఈ ఊటీలో ఏంటంటే అండర్ గ్రౌండ్లో ఎక్కువ ఇల్లు ఉంటాయి, లేకపోతే కొండపైన ఉంటాయి. అసలు లొకేషన్స్ అసలు ఎంత చలిగా ఉందంటే, నేను ఇప్పుడే చూశాను డిగ్రీలు 17 డిగ్రీలు. ఇప్పుడు మన ఏపీకి ఎండాకాలం అట్టానో మన ఊటీలో చలికాలం అట్ట. మీరు అనుకుంటారు ఇండియా కదా ఆడెందుకు చలి ఉందంటే, ఇక్కడ కొండల ప్రాంతం కాబట్టి ప్రశాంతంగా ఉంటుంది, ఆక్సిజన్ వచ్చింది కాబట్టి. ఇప్పుడు వర్షాలు పడే టైం ఊటీలో. ఈ రూట్లు అసలు ప్రశాంతంగా అసలు ఈ భలే ఉన్నాయి. అసలు ఈ రూట్లు ఘాట్ రూట్లు ఎంత బాగున్నాయంటే, మనం ఊటీ జాయిన్ అవ్వలేదు. మన పులిబండి అండర్ గ్రౌండ్లో ఇల్లులు ఉంటాయి, భయంకరంగా ఉన్నాయి. అసలు ఊటీ అసలు ఇంకా కాఫీ తోటలు ఇంకా రాలేదు. ఈ లొకేషన్స్ ఎంత చలి పడుతుందంటే అంత చలి పడుతుంది. ఇంకా 16-10 డిగ్రీలు అంటే మీరు ఆలోచించుకోవాలి. ఏ బండ్లు చూసినా తమిళనాడు కర్ణాటక, తమిళనాడు కర్ణాటక, లేకపోతే కేరళ. మన ఏపీ బండి చూద్దామంటే ఒక్కడు కూడా కానరాలేదు. లొకేషన్ చూడండి, అసలు మనకి దగ్గర పోవాలనిపించింది, కానీ మనం ఏదో పైన ఉన్నాం కాబట్టి మనం పోలేకపోయినాం. మన పులిబండి ఏమో ఇంకా సినిమాలాగా ధూమిత్రిలాగా ఎగరేసుకొని పోలేము, అది అయ్యేది కాదు. ఇప్పుడు వచ్చాను నేను లైన్లోకి. నేను చూస్తున్నాలే, మళ్ళీ నమ్మరు కదా ఊటీ వచ్చినానంటే. ఆ లొకేషన్స్ అయ్యి ధూమిత్రి ఉండే పనికైతే ఇక్కడ లేపితే పోయి అదిగో అల్లాడా వెనక పోయి ఆడ కూర్చుంటే మాత్రం ఆ లొకేషన్స్ భలే ఉంటాయి. కానీ మనం అంత పోలేదు కాబట్టి, పులిబండి వరకు రోడ్డు మీదకే కాబట్టి, ఆకాశంలో కాదు కాబట్టి పోయేది. ఇంతవరకే షూట్ చేయాల్సి వచ్చింది. అసలు ఈ రోడ్లు మన పులిబండి ఎక్కడ. బాయ్ ఫ్రెండ్స్, ఓకే.